నాకు ఆగస్ట్ 15న అయితే వచ్చాయండి. సో ఈ 2 కేక్స్ కూడా నేను ఆగస్ట్ 15న అయితే ప్రిపేర్ చేశాననమాట. సో నాకు 2 కేక్ ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ఈ 2 కేక్స్ కూడా నేను ఒకే థీమ్‌లో చేయాలనుకున్నాను. అంటే మన జెండా కలర్‌లో చేయాలనుకున్నాను. అలాగే ఈ కేక్ అయితే నాకు బటర్ స్కాచ్ ఇచ్చారండి. బటర్ స్కాచ్ ఫ్లేవర్ కావాలని చెప్పారు. నేను ఫిల్లింగ్ అయితే నేను ఎప్పుడు కూడా మీరు చూస్తారు కదా, నేను స్పాంజ్‌ని అయితే 2 లేయర్స్‌గా అయితే కట్ చేసుకొని ఫస్ట్ లేయర్‌లో అయితే క్రీమ్ అప్లై చేసుకొని దాని మీద అయితే నేను బటర్ స్కాచ్ క్రమ్స్ అయితే వేసాను. తర్వాత క్రమ్ కోట్ చేశాను. ఓవరాల్‌గా ప్రతి వీడియోలో నేను అది చూపిస్తున్నాను కాబట్టి నేనైతే ఈ వీడియోలో అది నేను అప్లోడ్ చేయలేదన్నమాట. తర్వాత ఈ కేక్ ఆర్డర్ ఏంటంటే నా కస్టమర్ వారి యొక్క మదర్ బర్త్డే కోసం అయితే ఇచ్చారు. వారి మదర్ ఆగస్ట్ 15న అయితే పుట్టారనమాట. అలాగే వాళ్ళ పిల్లలు ఈ కేక్ ఇస్తున్నట్లుగా అయితే రాయమని చెప్పారు. ఆ విధంగా నేనైతే హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అయితే రాయడం జరిగింది. మరొక విషయం ఏంటంటే అండి, ఈ కేక్ నేను చేస్తున్నప్పుడు నేను ఒకే థీమ్ అనుకున్నాను కదా, సో జెండా థీమ్‌లో చేయాలనుకున్నాను కదా, ఆ విధంగా కంప్లీట్‌గా చేసేసిన తర్వాత అయితే నాకు గుర్తొచ్చిందండి. ఎందుకంటే ఇది బటర్ స్కాచ్ కాబట్టి క్రమ్స్ అనేది మనం అప్లై చేయాలి. కొంచెం ముందొచ్చినా అంటే అది కొంచెం గుర్తొచ్చినా బాగుండనిపించింది. మీరే చూస్తారు కదా ఓవరాల్‌గా కేక్ డిజైన్ ఎలా వచ్చిందో, తర్వాత ఏం జరిగిందన్నది మీకే అర్థమవుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే వారి మదరు డాడీ ఇద్దరు కూడా షుగర్ పేషెంట్స్ అనమాట. సో కస్టమర్ అయితే షుగర్ చాలా తగ్గించి అయితే ఈ కేక్ చేయమని చెప్పారు. వారి కోసం అయితే నేను స్పాంజ్‌లో కూడా ఓవరాల్‌గా షుగర్ పేషెంట్స్‌కి నేను ఏ విధంగా చేస్తానో అలాగే అయితే చేశాను. అలాగే క్రీమ్‌లో కూడా నేను చాలా తగ్గించి అయితే ఈ క్రీమ్‌ని ప్రిపేర్ చేశాను. షుగర్ తగ్గించి అయితే ఈ క్రీమ్‌ని ప్రిపేర్ చేసి అయితే ఈ కేక్‌ని ఈ విధంగా రెడీ చేసి ఇచ్చానండి. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, నేను కింద అయితే గ్రీన్ లీఫ్ నూజిల్‌తో అయితే గ్రీన్ కలర్ డిజైన్ ఇచ్చాను. అలాగే మధ్యలో అయితే మనకి చక్రం ఉంటుంది కదా, సో ఆ విధంగా డిజైన్ రావాలనే ఉద్దేశంతో అయితే స్టార్ నూజిల్‌తో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే చుట్టూ పెట్టేశానండి. తర్వాత గుర్తొచ్చింది, అరే నేను క్రమ్స్ వేయలేదే, బటర్ స్కాచ్ క్రమ్స్ అయ్యో అనుకున్నాను. సో ఫైనల్‌గా అయితే చుట్టూ అయితే బటర్ స్కాచ్ క్రమ్స్‌తో అయితే డిజైన్ ఇచ్చాను. కింద కూడా నేను జస్ట్ లైట్‌గా అయితే అప్లై చేశాను. సెకండ్ కేక్ కూడా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నా ఫోన్లో అయితే స్టోరేజ్ లేదండి. సో అందుకని ఒక కేక్ మాత్రమే నేను షూట్ చేసి సెకండ్ కేక్ అయితే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. సో ఈ 2 కేక్స్‌లో మీకు ఏ కేక్ డిజైన్ నచ్చిందో నాకు కమెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ మీకు తప్పకుండా యూజ్ అవుతుందని నాకు తెలుసు. చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారండి. కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫైనల్‌గా ఈ 2 కేక్స్ డిజైన్స్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఈ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.